పోలింగ్ అధికారులందరికీ నమస్కారం. 13/5/2024 పోలింగ్ తేదీకి సంబంధించి 12వ తేదీన ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూట్ కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటలకు మనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లో ఇతర సిబ్బందిని కలుసుకోవాలి. ఉదయం 10 గంటలకు మనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పోలింగ్ సామాగ్రి నందు అక్కడ ఉన్న మెటీరియల్స్ని తీసుకోవాలి. పేపర్ సీల్, పింక్ సీల్, మార్క్డ్ కాపీ, ఇండిబుల్ ఇంక్, రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17A ఫామ్, 17B, అకౌంట్ ఆఫ్ ఓటర్స్ రికార్డ్ అంటే 17C, PO డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్స్, లోక్సభకి అయితే వైట్ కలరు, అసెంబ్లీకి అయితే పింక్ కలరు, స్పెషల్ ట్యాక్స్, అడ్రస్ ట్యాక్స్, క్రాస్ యారో రబ్బర్ స్టాంప్, ఇలా కవర్సు, ఫామ్స్, ఎనెక్జర్స్, అలాగే మెటీరియల్ లిస్ట్ అంతా కూడా తీసుకుని పోలింగ్ సామాగ్రితో పాటుగా CU కంట్రోల్ యూనిట్, VVPAT, BU బ్యాలెట్ బాక్సులను కూడా లోక్సభకు మరియు అసెంబ్లీకి కూడా తీసుకోవాలి. PO కంట్రోల్ యూనిట్, VVPAT బ్యాలెట్ యూనిట్ యొక్క గ్రీన్ సీలు, స్పెషల్ ట్యాగ్, టెండర్ బ్యాలెట్ ఓట్స్ అంటే వైట్ కలరు, పింక్ కలరు, ఇవి కూడా PO గారు అదనంగా తీసుకుని వాటి నెంబర్లు నోట్ చేసుకోవాలి. EVM, CU అంటే కంట్రోల్ యూనిట్, VVPAT బ్యాలెట్ యూనిట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే అక్కడే CRC క్లోజు, రిజల్టు, క్లియరు టెస్ట్ చేసుకోవాలి. బ్యాటరీ కూడా హైలో ఉండాలి. ఈ మూడు కూడా టెస్ట్ చేసిన తర్వాత ఆఫ్ చేయాలి. అలాగే PDMS అని మనకు ఒక యాప్ ఇచ్చారు, దాన్ని కూడా స్టార్ట్ చేసుకోవాలి. 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని ఎనెక్జర్ ఫామ్స్, కవర్సు, BU, CU, VVPATలు ప్యాక్ చేసుకుని మనకు కేటాయించిన వాహనంలో పోలింగ్ స్టేషన్కు చేరుకోవాలి. అలాగే PDMS యాప్ను కూడా ఫాలో అవుతూ ఉండాలి. 12వ తేదీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్స్ అక్కడే సెట్ చేసుకోవాలి. ఇన్ను అవుటు కూడా సెట్ చేసుకోవాలి. లోక్సభ, అసెంబ్లీకి కూడా సీటింగ్ అరేంజ్మెంటు ఏర్పాట్లు చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్ సంబంధించి కొన్ని పోస్టర్స్ ఉంటాయి, అంటే పోలింగ్ ప్రాంతాన్ని తెలిపేది, అభ్యర్థుల వివరాలు, లోక్సభకి అసెంబ్లీ, లోక్సభ, అసెంబ్లీ, అలాగే ఫామ్ 7A అంటారు దాన్ని, ప్రింటెడ్ శాంపిల్స్ ఆఫ్ EVM బ్యాలెట్ యూనిట్లు పోలింగ్ స్టేషన్కు ముందు వైపు గోడకు అతికించుకోవాలి. అలాగే చుట్టూ 100 మీటర్ల పరిధిలో పార్టీల జెండాలు కానీ బ్యానర్లు కానీ లేకుండా చూసుకోవాలి. ఇది ఆల్రెడీ VROలు సెట్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి మనకు అవసరం ఉండదు. పోలింగ్ స్టేషన్కి సంబంధించిన కవర్లు, ఎనెక్జర్లు ఈ ప్యాకెట్స్ ప్రకారం వేరు చేసుకుని వాటిపైన అడ్రస్లు అవి కూడా ముందు రోజే రాత్రి రాసేసుకోవాలి. కవర్ల సీరియల్ నెంబరు, మాక్ పోలు, రియల్ పోలు కావాల్సిన సామాగ్రిని రెడీ చేసుకోవాలి. అలాగే మనకి ఎలక్షన్కి మోడల్ ఎలా ఉండాలో కూడా రెడీ చేసుకోవాలి. PO గారు ఎక్కడ కూర్చోవాలి, APO, OPO ఇదంతా కూడా మనం సెట్ చేసుకోవాలి ముందు రోజు రాత్రి 12వ తేదీని. ఉదయం 5 గంటలకే 13వ తేదీ ఉదయం 5 గంటలకి పోలింగ్ ఏజెంట్ల నుండి ఫామ్ 10 తీసుకుని, అవసరమైతే ముందు రోజు రాత్రే ఫామ్ 10 తీసుకుని వారిని లోక్సభ, అసెంబ్లీకి వేరువేరుగా అపాయింట్ చేసుకోవాలి. లోక్సభ ఏజెంట్లు వేరే, అసెంబ్లీ ఏజెంట్లు వేరే. ఫామ్ 10లో అభ్యర్థి ఎలక్షన్ ఏజెంట్ల సంతకాన్ని సరిచూసుకోవాలి. ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ వాడైనా పర్వాలేదు, అదే అసెంబ్లీ వాడైనా పర్వాలేదు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంటు, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లు ఉండవచ్చని ఆ పోలింగ్ స్టేషన్లో మాత్రం ఒక్కరే ఉండాలని ఏజెంట్లకు వివరంగా చెప్పాలి. ఏజెంట్కు ఎంట్రీ పాస్ ఇవ్వాలి. అలాగే ఏజెంట్కు పోలింగ్ నిబంధనలు చెప్పాలి, అంటే మార్కెట్ కాపీ బయటికి పట్టుకెళ్ళకూడదు. అలాగే 3 గంటల తర్వాత రిలీఫ్ ఏజెంట్స్ ఎవరో మారకూడదని ముందుగానే చెప్పాలి. అలాగే వారికి ఒక ఆర్డర్స్, నేషనల్ పార్టీ ముందు, స్టేట్ పార్టీ తర్వాత, అన్రికగ్నైజ్డ్ పార్టీ ఈ క్రమంలో కూర్చోవాలని చెప్పాలి, కానీ మనకు అంత అవసరం ఉండకపోవచ్చు. మాక్ పోల్ 13వ తేదీ ఉదయం 5:30కే మాక్ పోలు స్టార్ట్ చేస్తామని ఏజెంట్స్కి చెప్పాలి. 5:30 కల్లా ఉండమని చెప్పాలి. లేట్ అయితే 15 నిమిషాలు ఆగి మైక్రో అబ్జర్వర్ సాయంతో మనం మాక్ పోల్ జరిపేసుకుంటాం. ఒకే టేబుల్పై కంట్రోల్ యూనిట్, టేబుల్
బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ 3 కూడా ఒకే టేబుల్పై ఉంచకూడదు. కంట్రోల్ యూనిట్ని సెపరేట్గాను, వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్ను ఒక టేబుల్ పైన ఉంచి మాక్ పోల్ నిర్వహించుకోవాలి. అలాగే స్టార్ట్ చేసే ముందు కంట్రోల్ యూనిట్ కంటే ముందు వీవీప్యాట్ ఆన్ చేయాలి. కంట్రోల్ యూనిట్ కంటే ముందు వీవీప్యాట్ ఆన్ చేయాలి. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ ఆన్ చేయాలి. కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కాలి. అప్పుడు ఓట్స్ 0 అని ఉండాలి మనకి. వీవీప్యాట్ రెడీ అని తెలిపే 7 స్లిప్ డ్రాప్ బాక్స్లో పడతాయి. లేదా లేకపోతే సిఆర్సీ చేసుకోవచ్చు. కంట్రోల్ యూనిట్లో ఎటువంటి ఓట్లు లేవని, వీవీప్యాట్లో కూడా ఎటువంటి స్లిప్స్ లేవని ఏజెంట్కి చూపించాలి. అలా చూపించిన తర్వాతే మాక్ పోల్ ప్రారంభించండి. మాక్ పోల్ లోక్సభ, అసెంబ్లీ రెండింటికి వేరువేరుగా మాక్ పోల్ జరపాలి. పీఓ, ఏపీఓలు ఇద్దరు కూడా వాటి ఏజెంట్ సమక్షంలో ఒకేసారి జరిపితే మనకి సమయం అనేది కలిసి వస్తుంది. ఏజెంట్ సమక్షంలో కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్స్ నొక్కాలి. కంట్రోల్ యూనిట్లో బిజీ అంటే ల్యాంపు రెడ్ లైట్ వెలుగుతుంది. కంట్రోల్ యూనిట్లో రెడ్ లైటు, బ్యాలెట్ యూనిట్లో రెడీ ల్యాంప్ గ్రీన్ లైటు వెలుగుతుంది. ఏజెంట్ను ఏదో ఒక అభ్యర్థికి బ్యాలెట్ యూనిట్లో నీలం బటన్ నొక్కి ఓటు వేయమని చెప్పాలి. ఓటు వేయగానే కంట్రోల్ యూనిట్లో రెడ్ ల్యాంపు, బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ ల్యాంపు రెండు కూడా ఆరిపోయి బీప్ అనే ఒక శబ్దం వస్తుంది. ఓటు వేసినప్పుడు క్యాండిడేట్స్ ల్యాంపు రెడ్ కొన్ని క్షణాలు వెలుగుతుంది. వీవీప్యాట్లో ఓటు పడిన అభ్యర్థి గుర్తు, పేరు, క్రమసంఖ్య చిన్న కాగితం స్లిప్ మీద ముద్రపడుతుంది. దీనిని వీవీప్యాట్ కిటికీ నుండి చూడమని మనం చెప్పాలి. ఇది 7 సెకండ్ల వరకు ఉండి తర్వాత డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. ఇది ఏజెంట్ని గమనించుకోమని చెప్పాలి. ఇలా ఏజెంట్ల ద్వారా 50 ఓట్లు తక్కువ కాకుండా ఓట్లు వేయాలి. అలాగే నోటాను కూడా మనం టచ్ చేసి మొత్తం నోట్ చేసుకోమని వాళ్ళకి కూడా చెప్పాలి. ఇప్పుడు టోటల్ బటన్ నొక్కాలి. పోలైన ఓట్లు డిస్ప్లే అవుతాయి. టోటల్ 50 ఓట్లు డిస్ప్లే అవుతాయి. తర్వాత క్లోజింగు, డేటు, సీరియల్ నెంబరు అన్నీ కూడా ఆర్డర్ ప్రకారం కంట్రోల్ యూనిట్లో కనబడతాయి డిస్ప్లేలో. తర్వాత క్యాండిడేట్ 1కి ఎన్ని ఓట్లు వేశారు, క్యాండిడేట్ 2కి ఎన్ని వేశారు, అలాగ మొత్తం టోటల్గా 50 కనబడతాయి. ఏజెంట్స్ వారు వేసిన ఓటును సరిచూసుకోమని చెప్పాలి. అలాగే వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లోని స్లిప్పులను కూడా ఒక్కొక్క అభ్యర్థికి పోలైన ఓట్లు లెక్కించి ఏజెంట్స్ని సరిచూడమనాలి. వారు సమ్మతించిన తర్వాతే, ఓకే అయిన తర్వాతే మనం కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కాలి. క్లియర్ బటన్ నొక్కగానే ఎక్కువ సమయం బీప్ అని ఎక్కువ సమయం వస్తుంది, 14 సెకండ్లు వస్తుంది. వేసిన ఓట్లు డిలీట్ అయిపోతాయి. అప్పుడు డిస్ప్లేలో ఇలా కనబడుతుంది మనకి టోటల్ ఓట్స్ 0, క్యాండిడేట్ 1కి 0, క్యాండిడేట్ 2కి 0, అలా మొత్తం అన్నీ 0లు వస్తాయి. మాక్ పోల్ అయిన తర్వాత ఏజెంట్ నుండి పీఓ రిపోర్టు పార్ట్ 1 అంటే మాక్ పోల్ సర్టిఫికేట్ మీద ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. లోక్సభకి, అసెంబ్లీకి కూడా మర్చిపోకుండా పీఓ గారు ఏజెంట్ల చేత సంతకాలు పెట్టించుకోవాలి. అలాగే పీడిఎంఎస్ యాప్ ఫాలో అవుతూ ఉండాలి. 6:30కు మాక్ పోల్ స్లిప్పులు అంటే 50 కన్నా ముందు ఒక 7 స్లిప్పులు పడతాయి కాబట్టి 50+7 వీటిని సీలింగ్ చేసేయాలి. వాటి వెనక వైపు మాక్ పోల్ స్లిప్పులు తీసుకుని వాటి వెనక వైపు మాక్ పోల్ స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ వేసి ఒక బ్లాక్ కవర్ ఉంటుంది, ఆ కవర్లో పెట్టి సీల్ వేయాలి. పీఓ ఏజెంట్స్ కూడా దాని మీద సంతకాలు చేయాలి. పైన పోలింగ్ స్టేషన్ నెంబరు, అసెంబ్లీ పేరు, నెంబరు, పోలింగ్ డేటు ఇవన్నీ రాసి మాక్ పోల్ వీవీప్యాట్ స్లిప్స్ అని పింక్ కలర్పై సీల్పై పీఓ ఏజెంట్స్ కూడా స్లిప్పై సంతకం పెట్టి పైన అడ్రస్లు రాయాలి. ఈ నల్ల కవర్ను మాదిరి పోలింగ్ కేటాయించిన ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాలి. దాని చుట్టూ పింక్ పేపర్ సీలు వేయాలి. దాని మీద కూడా ఈ అడ్రస్లు, పోలింగ్ డేటు, పేరు, అసెంబ్లీ సంఖ్య ఇవన్నీ కూడా రాయాలి. ఉదయం 6:45కి కంట్రోల్ యూనిట్ను సీల్ చేయాలి. గ్రీన్ పేపర్ సీల్, ఈ ఎన్నికలు కొత్తగా తయారు చేసిన ఈ గ్రీన్ పేపర్ సీలు దానికి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. వెనక వైపు వైటు, చివరిలో ఒకవైపు ఏ, ఒకవైపు బి అని ఉంటాయి. ఈ స్టిక్కర్లు వైట్ సైడ్ మధ్యలో గ్రీను, రెడ్ కలర్ మార్కు ఉంటాయి. ఈ గ్రీన్ పేపర్ సీల్లో గ్రీన్ సైడ్లో సీరియల్ నెంబరు,
క్రింద భాగాన పిఓ ఏజెంట్లు సంతకాలు చేయాలి. ఈ సీల్ను రిజల్ట్ సెక్షన్ డోర్లోని లోపల భాగంలో గల ఫ్రేమ్లో దూర్చాలి. డోర్ మూసినప్పుడు వైట్ పైకి కనబడాలి. ఈ సీల్లో వైట్ సైడ్ మధ్య గల గ్రీన్ కలర్ మార్కు రిజల్ట్ బటన్ పైన, రెడ్ కలర్ మార్కు ప్రింట్ బటన్ పైన ఉండేటట్లు అమర్చుకోవాలి. అలా రెండు చివర్లు ఏబి అతుక్కునే ఒక చోట కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్ బటన్ పైన ఉన్న ఇన్నర్ డోర్ను మూసేసి రిజల్ట్ సెక్షన్ను స్పెషల్ ట్యాగ్తో వ్యాక్స్తో సీల్ వేసేయాలి. అలాగే ఒక్కొక్క ట్యాగ్ గురించి చెప్పడానికి 10 నిమిషాలు పడుతుంది, కానీ చేయడానికి 2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ వివరించి చెప్పాలి కాబట్టి కొంచెం మ్యాటర్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ స్పెషల్ ట్యాగ్. ఇది మందమైన కార్డు. దీనికి కుడివైపున ఒక మెటల్ రింగ్ హోల్ ఉంటుంది. దీనికి మధ్యలో క్లోజ్ బటన్ అనేది కనబడుతుంది, ఒక రంధ్రం ఉంటుంది. స్పెషల్ ట్యాగ్ ముందు భాగంలో ట్యాగ్ సీరియల్ నెంబర్ ఉంటుంది. దాని పై భాగాన కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబర్ వేయాలి. వెనక వైపు పిఓ ఏజెంట్లు కూడా సంతకాలు చేయాలి స్పెషల్ ట్యాగ్లో కూడా. రిజల్ట్ సెక్షన్ డోర్ను క్లోజ్ చేసి దారంతో కట్టి ఈ దారాన్ని స్పెషల్ ట్యాగ్ మెటల్ రింగ్ రంధ్రంలో దూర్చి దారంతో స్పెషల్ ట్యాగ్ను క్లోజ్ బటన్ కట్టు రాకుండా జాగ్రత్తగా అమర్చి ట్యాగ్పై సీల్ వేసేయాలి. నెక్స్ట్ అడ్రస్ ట్యాగ్. స్పెషల్ ట్యాగ్ వేసిన తర్వాత రిజల్ట్ సెక్షన్లో అవుటర్ డోర్ను మూసి దాని 2 రంధ్రాల గుండా దారం దూర్చి ముడేసి దానిని అడ్రస్ ట్యాగ్తో పాటు ఈ వ్యాక్స్ సీల్ వేసేయాలి. అందులో పోలింగ్ స్టేషన్ నెంబరు, నేము, అసెంబ్లీ రాయాలి. ఇప్పుడు గ్రీన్ పేపర్ సీల్లో అంటే వైట్ సర్కిల్ ఉంటుంది. ఒక చివరిలో ఉండే ఏ సైడ్ పై గల వ్యాక్స్ పేపరు తీసేసి పైన అంటే గమ్ అంటుకునేలా ఉంటుంది. ఏ సైడ్ను రిజల్ట్ సెక్షన్ అవుటర్ డోర్ పై అతికించి, అలాగే రెండో సైడ్ బి సైడ్ ఉంటుంది ఆ పేపరు, ఆ వ్యాక్స్ పేపర్ తీసి దీన్ని అవుటర్ డోర్ పైన అతికించి బి కలిపి అతికించాలి. ఇలా చేస్తే గ్రీన్ పేపర్ సీరియల్ నెంబర్ పైకి కనబడుతుంది. నెక్స్ట్ వీవీప్యాట్ సీలు. వీవీప్యాట్లోని డ్రాప్ బాక్స్లో ఖాళీగా ఉందని, ఎటువంటి స్లిప్స్ లేవని ఏజెంట్లకు ఒకసారి చూపించి మూసివేసేయాలి. డ్రాప్ బాక్స్ను దారంతో అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయాలి. ఉదయం 6:55 లేదా 7 గంటలకల్లా బ్యాలెట్ యూనిట్లను, వీవీప్యాట్లను లోక్సభ, అసెంబ్లీ ఓటింగ్ గదుల్లో ఉంచి, అంటే వీవీప్యాట్ను బ్యాలెట్ యూనిట్కి ఎడమ వైపున ఉంచాలి. బ్యాలెట్ యూనిట్కు ఎడమ వైపున వీవీప్యాట్ను ఉంచాలి. కంట్రోల్ యూనిట్లను కలిపేయాలి కనెక్షన్లు. లోక్సభ కంట్రోల్ యూనిట్లను ఓపీఓ 4 వద్ద, అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ను ఓపీఓ 5 వద్ద ఉంచాలి. ఉదయం 6:58 డిక్లరేషన్ బై పిఓ బిఫోర్ కామెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ పార్ట్ 1 నందు ఏజెంట్ సంతకాలు తీసుకోవాలి. పిఓ కూడా సంతకం చేయాలి. లోక్సభ, అసెంబ్లీకి రెండింటికి సంతకాలు చేసుకోవాలి. అలాగే పీడీఎంఎస్ యాప్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. పోలింగ్ ప్రక్రియ. పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకల్లా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించాలి. కంట్రోల్ యూనిట్ను క్లోజ్ బటన్పై లిడ్ మూత పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. 2 కంట్రోల్ యూనిట్లను కూడా ఆన్ చేయాలి. టోటల్ బటన్ నొక్కి ఓట్స్ 0 అని చూపించాలి. ఓటర్లను పోలింగ్ స్టేషన్లోకి అనుమతించాలి. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఏపీఓ ముందు ఓటరు ఏపీఓ వద్దకు వెళ్ళాలి. అతను ఓటర్ను గుర్తించి అతని పేర్లు ఓటర్ల జాబితాలోని అతని యొక్క సీరియల్ నెంబర్ను గట్టిగా చదువుతాడు. ఏజెంట్లు అభ్యంతరం చెప్పకపోతే మార్కెడ్ కాపీలో రెడ్ ఇంక్తో క్రాస్గా మార్క్ చేసి ఓటింగ్కి అనుమతిస్తారు. అదే పురుషులైతే క్రాస్గా మార్క్ చేస్తాడు. స్త్రీలైతే క్రాస్ మార్క్ చేసి నెంబర్కి రౌండ్ చేస్తాడు. ట్రాన్స్జెండర్ అయితే క్రాస్ పెట్టి స్టార్ గుర్తు పెడతారు. తర్వాత రెండో పోలింగ్ అధికారి ఓపీఓ 2. వీరు మొదట ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై నిబుల్ లింక్ పెడతారు. తర్వాత రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో ఓటర్ రిజిస్టర్లో 17A ఉంటుంది కదా, 17Aలో ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబరు, రెండో కాలంలో ఓటర్ జాబితా యొక్క నెంబరు రాయాలి. థర్డ్ కాలం వచ్చేటప్పటికి ఓటర్ తెచ్చిన గుర్తింపు కార్డు ఏది ఉంటే అది, ఎపిక్ కార్డు అయితే ఎపిక్ అని, అలా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పత్రాలు ఏదోటి రాయాలి. ఎలాంటి నెంబర్లు రాయనవసరం లేదు, కానీ ఇవి కాకుండా ఇతర గుర్తింపు పత్రాలు అయితే వాటి పేరు రాసి కార్డు నెంబర్ యొక్క చివరి 4 నెంబర్లు రాయాలి.
మూడవ కాలంలో రాయాలి. నాలుగో కాలం నందు ఓటరు పూర్తి సంతకం పెడతాడు. ఇనిషియల్ అయినా పర్లేదు, ఎడమ చేతి బొటన వేలు ముద్ర అయినా తీసుకుంటాడు. అయితే ఈ 17Aలో ముందుగా 17A ప్రారంభంలో టోటల్ ఇన్ ద సియు చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని మాత్రం రాసి ఎలక్షన్ ప్రారంభించాలి 17Aలో. మూడో పోలింగ్ అధికారి OPO3. వీరు వాటర్ స్లిప్పులను లోక్సభకు తెలుపు రంగు, అసెంబ్లీకి పింక్ కలరు 2 వాటర్ స్లిప్పులు ఇస్తారు. వాటర్ స్లిప్లందు సీరియల్ నెంబరు, అలాగే దాని యొక్క జాబితా నెంబరు, OPO పొట్టి సంతకం ఇనిషియల్ వేసి ఆ వాటర్ను OPO4 వద్దకు పంపాలి. నాలుగో పోలింగ్ అధికారి OPO4. వీరు లోక్సభ కంట్రోల్ యూనిట్ నిర్వహిస్తారు. వాటర్ నుండి వైట్ స్లిప్ తీసుకుని ఒక కవరులో భద్రపరుచుకుని లోక్సభకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కి వాటర్ను లోక్సభ ఓటింగ్ గదిలోకి పంపి ఓటు వేయమని చెప్పాలి. అతను అభ్యర్థికి ఎదురుగా ఉన్న నీలం రంగు బ్లూ బటన్ నొక్కి ఓటు వేసిన తర్వాత బీప్ అనే శబ్దం వస్తుంది. ఓటు వేసినట్లు నిర్ధారించుకున్నాక వాటర్ను OPO5 వద్దకు పంపాలి. ఐదో పోలింగ్ అధికారి OPO5. వీరు అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ను నిర్వహిస్తారు. వాటర్ తెచ్చిన పింక్ స్లిప్ తీసుకుని ఒక కవర్లో భద్రపరుచుకుని అసెంబ్లీ కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కి వాటర్ను అసెంబ్లీ ఓటింగ్ గదిలోకి పంపి ఓటు వేయమని చెప్పాలి. అతను ఓటు వేసినట్లు నిర్ధారించుకున్నాక బయటికి పంపించాలి. ఇక ప్రిసైడింగ్ అధికారి PO. పై ఓటింగ్ ప్రక్రియను అంతటినీ PO పర్యవేక్షించాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి టోటల్ బటన్ నొక్కి ఓటింగ్ సరళిని డైరీలో నమోదు చేసుకుంటూ ఉండాలి. బ్యాలెట్ యూనిట్లో పోలైన ఓట్లు 17A ఫామ్లో టోటల్ ఓట్స్కు సమానంగా ఉందో లేదో గమనించుకుంటూ ఉండాలి. అవసరమైన ఫామ్స్, ఎనెక్జర్స్, కవర్స్ పూర్తి చేసుకుంటూ ఉండాలి. 3 గంటల తర్వాత ఏజెంట్స్ని బయటికి పంపించకూడదు. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందనగా అప్పటికి ఓటర్లు క్యూలో ఉంటే వారికి చివరి నుండి 1, 2, 3 స్లిప్స్ ఇచ్చి వారిని కూడా ఓటింగ్కి అనుమతించాలి. లేకపోతే ప్రక్రియ నిలిపివేసి 6 గంటలకి టోటల్ బటన్ నొక్కి మొత్తం పోలైన ఓట్లను నమోదు చేసుకోవాలి. ఏజెంట్స్ కూడా చూపించాలి. తర్వాత లిడ్ మూత తీసి క్లోజ్ బటన్ నొక్కాలి. PO క్లోజింగ్ టైంను నమోదు చేసుకోవాలి. PDMS యాప్ను కూడా ఫాలో అవుతూ ఉండాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత డిక్లరేషన్ బై ద PO అట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ అని ఎనెక్సర్ 6 ఒకటి ఉంది. పార్ట్ 3లో మన ఏజెంట్తో సంతకాలు తీసుకోవాలి. PO కూడా సంతకం చేయాలి. తర్వాత లోక్సభ, అసెంబ్లీ కంట్రోల్ యూనిట్లలో క్లోజ్ బటన్పై లిడ్ మూత అమర్చి కంట్రోల్ యూనిట్లో స్విచ్ ఆఫ్ చేయాలి. సియులకు, వివిప్యాట్లకు, బ్యాలెట్ యూనిట్లకు మధ్య గల కనెక్షన్ని తీసివేసి వాటికి సంబంధించిన బాక్సుల్లో భద్రపరచాలి. వాటికి అడ్రస్ ట్యాగ్తో వ్యాక్స్ సీలు వేయాలి. నెక్స్ట్ సియు, వివిప్యాట్, బ్యాలెట్ యూనిట్ బాక్సులకు సీల్ వేసిన తర్వాత ఏజెంట్తో డిక్లరేషన్ ఆఫ్టర్ సీలింగ్ ఆఫ్ ది ఓటింగ్ మిషన్ అని పార్ట్ 4లో సంతకాలు తీసుకోవాలి. PO కూడా సంతకాలు చేయాలి. 17C కాపీని, జిరాక్స్ కాపీలని ఏజెంట్స్కి అందజేయాలి. తర్వాత PO డైరీ, 17C, POస్ రిపోర్టు, EVM పేపర్సు, ఈ విధంగా స్క్రూటినీ కవర్సు, స్టాట్యుటరీ కవర్సు, నాన్ స్టాట్యుటరీ కవర్సు, మిగతా అన్ని ఫామ్స్, ఎనెక్సర్స్ పూర్తి చేయాలి. వివరాలు లేని వాటికి నిల్ అని రాసి పూర్తి చేయాలి. కంట్రోల్ యూనిట్, వివిప్యాట్, బ్యాలెట్ యూనిట్ ఫామ్స్ కవర్స్ 6 ప్యాకెట్లు ఉంటాయి. ఇవి తీసుకుని రిసీవింగ్ సెంటర్కు చేరుకోవాలి. సెంటర్లో 6 ప్యాకెట్లలో ఫస్ట్ ప్యాకెట్లో 3 ఐటమ్స్ ఉంటాయి. సెకండ్ ప్యాకెట్లో 4 ఐటమ్స్, థర్డ్ ప్యాకెట్లో 5 ఐటమ్స్, ఫోర్త్ ప్యాకెట్లో 11, ఫిఫ్త్ ప్యాకెట్లో కూడా 3, సిక్స్త్ ప్యాకెట్లో 5. ఫస్ట్ ప్యాకెట్కి వచ్చేటప్పటికి 3 ఐటమ్స్లో ముఖ్యమైనవి ఈవీఎం పేపర్ కవర్, తర్వాత అకౌంట్స్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ 17C, ఇది తర్వాత ప్రొసీడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ PO రిపోర్టు అన్సీల్డ్, సీల్డ్ బ్యాక్ ఎన్వలప్, వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ సంబంధించింది 1. ఈ 3 కూడా ఫస్ట్ ప్యాకెట్లో ఉంటాయి. 17C 1, PO రిపోర్ట్ 1, వీవీప్యాట్ పేపర్ స్లిప్, ఈ 3 కలిపి ఫస్ట్ కవర్లో ఉండాలి.
సెకండ్ కవర్ వచ్చేటప్పటికి 4 ఐటమ్స్ ఉంటాయి. వీటిని స్క్రూటినీ కవర్స్ అంటారు. పిఓ డైరీ ఒకటి, 17A వాటర్ రిజిస్టర్ ఒకటి, బ్లైండ్ ఇన్ఫర్మేషన్ డిక్లరేషన్ ఒకటి, అన్సీల్డ్ ఇవన్నీని, తర్వాత విజిట్ షీట్ ఒకటి. ఈ 4 ఐటమ్స్ కూడా సెకండ్ ప్యాకెట్లో ఉంటాయి. థర్డ్ ప్యాకెట్ వచ్చేటప్పటికి 5 ఐటమ్స్ ఉంటాయి. స్టాట్యుటరీ కవర్స్ అంటారు. ఈ 3 కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా వైట్ కలర్సే. ఇవి సీల్డ్ వేసి ఉండాలి. థర్డ్ కవర్ అంతా కూడా మార్క్డ్ కాపీ ఒకటి, వాటర్ స్లిప్స్ ఒకటి, అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్సు, యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్సు లోక్సభ అసెంబ్లీకి సంబంధించినవి, ఛాలెంజ్డ్ ఓట్స్, ఇవి 5 కూడా థర్డ్ ప్యాకెట్లో సీల్ చేసి ఇవ్వాలి. ఫోర్త్ ప్యాకెట్ వచ్చేటప్పటికి అన్సీల్డ్, ఇంకా వాటర్ లిస్ట్ కాకుండా అదర్ పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్స్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి, పిఓ డిక్లరేషను, రిసిప్ట్ బుక్కు, అలాగే ఎవరైనా ఓటర్స్ రిఫ్యూజ్ చేస్తే ఆ లిస్టు, అండర్ ఏజు, దీనికి సంబంధించినవన్నీ కూడా ఫోర్త్ ప్యాకెట్లో ఉండాలి. పాటుగా ఫోర్త్ ప్యాకెట్లో డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ ఉన్నా, వాటర్ స్లిప్స్ ఉన్నా, అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్, అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్, ఏఎస్డి లిస్ట్ ఏమన్నా ఉంటే అవి, ఎస్హెచ్ఓ పోలీస్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఈ ఫోర్త్ కవర్లో పెట్టాలి. ఫోర్త్ కవర్కి వచ్చేటప్పటికి పిఓ హ్యాండ్ బుక్ ఒకటి, ఇండిబుల్ లింక్ మిగిలింది, అలాగే స్టాంప్ ప్యాడ్లు, ఇవన్నీ కూడా ఫిఫ్త్ కవర్లో పెట్టాలి. సిక్స్త్ కవర్కి వచ్చేటప్పటికి అదర్ మెటీరియల్ అంటే మెటల్ సీల్ ఒకటి, రబ్బర్ స్టాంపు, ఇండిబుల్ లింక్కి సంబంధించినవి, రిమైనింగ్ అన్నీ కూడా సిక్స్త్ ప్యాకెట్లో పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.